వద్దంటే గొట్టాల ముందు కూర్చుంటామంటారే, నోటికొచ్చిందల్లా కూతాము అంటారే. ఏడు చేస్తాం మరి, అన్ని మూసుకొని చల్లగా ఏసీలో కూర్చోండి అంటుంటే లేదు లేదు మేము పెనం మీద పేలాల్లో వేగిపోతాం అంటున్నారు వైసీపీ లీడర్లు. ఇప్పుడు ఇదేమేటంటే తెగేదాకా తీగలు అవుతుందా జింగిలా లాంటి రోజా. కూటమి ప్రభుత్వం ఆడాలని ఏటి అంటం లేదని అలసుగా తీసుకుని నోటికొచ్చిందల్లా అవుతుంది. ఆ కంపును రోజుకొని బూతులు తిడుతోంది. అందుకే పోయిన 5 ఏళ్లలో రోజా చేసిన పాపాల చిట్టాను బయటికి తీస్తోంది కూటమి ప్రభుత్వం. అప్పట్లో ఆడదాం ఆంధ్ర పేరుతో ఆటల పోటీలు ఎట్టి మా తల్లి గట్టిగానే జేవులు నింపుకుందట. ఆటల పోటీల పేరుతో భారీ అవినీతి చేసిందని విజిలెన్స్ ఆఫీసర్లు విచారణ చేసి నివేదిక ప్రభుత్వానికి సమర్పించారు. వైసీపీ ప్రభుత్వంలో 47 రోజుల పాటు జింగిలా లాంటి ఆడిందే ఆట పాడిందే పాట నడిచింది. అప్పట్లో ఎక్కడికి వెళ్ళినా సరే తానే బరిలోకి దిగి కబడ్డీతో అల్లలాడించేయింది, ప్రజల నెత్తిన చెయ్యెట్టింది. ఆ ఆడదామాంధ్ర సంగతి ఏంటి, డబ్బులన్నీ ఏడు చేశారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్లు రేతిరి పగలు కూకొని లెక్కలన్నీ బయటికి తీస్తే అబ్బో దాంట్లో గట్టిగానే నొక్కేనట్టు ఆధారాలతో సహా బయటపడింది. బ్యాట్లు బంతుల పేరు చెప్పి 125 కోట్ల దాకా ఖర్చు చేశారట. అందులో దాదాపు సగం అంటే 60 కోట్ల దాకా అవకతవకలు చేసినట్టు విజిలెన్స్ విచారణలో తేలింది.